Please subscribe to our YouTube channel. Like and share this video. అమ్మవారు సర్వవాంగ్మయ స్వరూపిణి. ఆమె ఈ శరీరములో ఈ దేహమనే దేవాలయములో నివసిస్తేనే మనమందరము చైతన్యవంతులము, మానవులమే కాదు సకల ప్రాణిజాలము కూడా. నీవు నాతో పలికిస్తేనే, నీవు నాతో పలికిస్తేనే నేను తేనెలు ఒలికిస్తాను. నీవు నాకై పలుకిస్తేనే, నీవు నాకై పలుకు ఇస్తేనే నేను పాటై ప్రవహిస్తాను. పరాదేవి 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 పరాదేవి, నీవు నాతో పలికిస్తేనే నేను తేనెలు ఒలికిస్తాను, నేను తేనెలు చిలికిస్తాను. నీవు నాకై పలుకిస్తేనే నేను పాటై ప్రవహిస్తాను. పరాదేవి 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 పరాదేవి. నాభిలోని పద్మకోశం, నాభిలోని పద్మకోశం నయము పెంచే పరాధారి. పరానాభిదేశస్థ పశ్యంతి హృదయంగత, మధ్యమా కంఠదేశస్థ వైఖరీ విషదామత. వాక్కు చత్వారి వాక్ పరిమిత పదాని విదుర్బ్రాహ్మణా అన్నాడు వేదములో. వాక్కు 4 విధములుగా ఉన్నది. పరా అనే వాక్కు నాభిదేశములో ఉంటుంది, అది పశ్యంతిగా మారుతుంది హృదయ దేశానికి వచ్చి. ఈ గుండెల నుంచి మళ్ళీ గళము గొంతు దగ్గరకు వచ్చేటప్పటికీ అది మధ్యమా అనిపించుకుంటుంది. మనము మాట్లాడేది వైఖరి వాక్కు, ఇది విషదమైన వాక్కు. నాభిలోని పద్మకోశం నయము పెంచే పరాధారి, హృదయ కమలము పరిమళించే మృదుల పశ్యంతి విహారీ. స్వైరహారం స్వరవిహారం స్వైరహారం స్వరవిహారం స్వరిత మధురం మధ్యమశ్రీ. స్వైరహారం స్వరవిహారం స్వైరహారం స్వరవిహారం స్వరిత మధురం మధ్యమశ్రీ. వేయిరేకుల వదన జలజం, వేయిరేకుల వదన జలజం విప్పినది గద వైఖరి శ్రీ. నీవు నాతో పలికిస్తేనే నేను తేనెలు చిలికిస్తాను, నీవు నాకై పలుకిస్తేనే నేను పాటై ప్రవహిస్తాను. పరాదేవి 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 పరాదేవి. మూలాధారం 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 మంగళహారం యోగ విద్యకు ముఖద్వారం. ఆసనమే మూలము యోగానికి, కాబట్టి ఈ ఆసనము మూలాధారముతో మొదలవుతుంది. మూలాధారం మంగళహారం యోగ విద్యకు ముఖద్వారం. స్వాధిష్టానం మణిపూరం నియమ విద్యకు మరో ద్వారం. 6 కమలములు మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరము, ఇలా విశుద్ధము, అనాహతము, ఆజ్ఞ, ఇలా పైకి రావాలి. మూలాధారం మంగళహారం యోగ విద్యకు ముఖద్వారం. స్వాధిష్టానం మణిపూరం నియమ విద్యకు మరో ద్వారం.
విశుద్ధాంతం వివేకాంతం విశుద్ధాంతం వివేకాంతం విమల విద్యా విమలహారం విశుద్ధాంతం వివేకాంతం విశుద్ధాంతం వివేకాంతం విమల విద్యా విపులహారం ఆజ్ఞాశ్రీ బ్రహ్మరంధ్రం ఆజ్ఞాశ్రీ బ్రహ్మరంధ్రం సహస్రారం చరమగమ్యం నీవు నాతో పలికిస్తేనే నీవు నాతో పలికిస్తేనే నేను తేనెలు చిలికిస్తాను నీవు నాకై పలుకిస్తేనే నేను పాటై ప్రవహిస్తాను పరాదేవి 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 మధుర గళమున మోహరించే మోహనశ్రీ మహాకారం మధుర గళమున మోహరించే మోహనశ్రీ మహాకారం మోహనశ్రీ మహారాగం అధరయుగమున అంకురించే అధరయుగమున అంకురించే సుధామందిర మందహాసం అధరయుగమున అంకురించే సుధామందిర మందహాసం పృథుయశంబుల అవధానశ్రీ పృథుయశంబుల అవధానశ్రీ పీఠమందున శృతి విహారం పృథుయశంబుల అవధానశ్రీ పీఠమందున శృతి విహారం కథాశబలిత కథాశబలిత కవిత్వాంచిత కథాశబలిత కవిత్వాంచిత నాగఫణిగళ నవాధారం కథాశబలిత కవిత్వాంచిత నాగఫణిగళ నవాధారం నీవు నాతో పలికిస్తేనే నేను తేనెలు చిలికిస్తాను నీవు నాకై పలుకిస్తేనే నీవు నాకై పలుకిస్తేనే నేను పాటై ప్రవహిస్తాను నేను పాటై ప్రవహిస్తాను పరాదేవి 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 జయోస్తు. Please subscribe to our YouTube channel. Like and share this video.